ఇటీవల ఇల్లంతకుంట మండలం గాలిపల్లె బీసీ సంక్షేమ వసతి గృహంలో పాము కాటుకి గురైన సందర్భంగా ఈరోజు ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్లో విద్యార్థిని పరామర్శించారు. అలాగే వీరన్నబెల్లి మండలంలో స్కూల్ భవనం నుంచి దూకిన అమ్మాయిని కూడా పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దామోదర సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విద్యార్థికి న్యాయం చేయాలని, వారికి హాస్పిటల్ ఖర్చు ప్రభుత్వం భరించాలని అధికారులని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే సంక్షేమ వసతి గృహాల్లో పరీక్షించాలని, మౌలిక వసతులను కల్పించాలని, సిబ్బందిని వెంటనే నియమించాలని, ప్రైవేటు భవనాలలో ఉన్నటువంటి వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ హాస్పిటల్ సమస్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కావచ్చు ఎక్కడైనా సంక్షేమ హాస్టల్ అనేటువంటివి సంక్షోభంలో ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే చెప్పడం మాత్రం ప్రభుత్వాలు డాంబికాలు చెప్తా ఉన్నాయి, మేము ఇంత ఖర్చు పెడతా ఉన్నాం ఒక విద్యార్థి మీద, అంతా పెడుతున్నామని చెప్తున్నారు తప్పితే ప్రత్యక్షంగా చూసినట్లయితే కొన్ని హాస్టల్స్ ప్రైవేటు ఇళ్లలో ఉన్నాయి, పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి, ఫ్యాన్లు ఉంటే హాస్టల్లో బాక్సులు ఉండే చెద్దార్లు ఉంటాయి, చలికి వణుకుతున్నాయి. ఎన్నోసార్లు పత్రికల్లో చూసినాం, తర్వాత టీవీలలో చూస్తా ఉన్నాం. హాస్టల్లో పరిస్థితులు చూపించినా కూడా ఇంకా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం శోచనీయమైనటువంటి విషయం. కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటన ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఇటీవల కాలంలో 4 సంఘటనలు జరిగినాయి. ఈ సంఘటనలు ఏం జరుగుతున్నాయటువంటి ఒక ప్రత్యేకంగా ఒక విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. విచారణ చేసి అట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా పై అధికారులు దీని గురించి ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ కస్తూర్బా హాస్టల్ నుంచి అమ్మాయి గోడ దూకి రావడం కావచ్చు, మొన్న గంభీరాపేటలో జరిగిన సంఘటన కావచ్చు, అంతకుముందు తంగలపల్లిలో ఎలుకలు కొట్టినటువంటి సంఘటన కావచ్చు, పిల్లల్ని ఈ సంఘటన ఇట్లా జరుగుతూ పోతా ఉంటే రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి ఇవి పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలా, హాస్టల్లో పిల్లలకు రక్షణ కల్పించాలా, కావాల్సినటువంటి యొక్క మెనూను తప్పకుండా ప్రభుత్వం పెట్టించేటువంటి ఏర్పాటు చేయాలా, వాళ్ళకి సకాలంలో అన్ని కూడా సౌకర్యాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దామోదర సత్యం, నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. వార్డెన్ ఆయన ఎంక్వైరీకి పెట్టింది ఏం ఇబ్బంది సార్ 50,000 అయింది. ఈ వార్డెన్ చూసుకుంటారా ఏమన్నా అన్నారా? వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా అన్నారా? ఎందుకు ఇబ్బంది చెప్తే ఎక్కువ అమ్మానాడు చెప్తే ఎక్కువ కదా, ఏమైనా జరిగితే ఇబ్బంది కదా కాదా? నువ్వే చెప్పు. అమ్మానాడు చెప్పింది డబ్బుగా మాత్రం ఇంటికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మొన్న జరిగిన గాలిపల్లి ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థి అబ్బాయికి పాము కాటుతోని తీవ్రమైనటువంటి అవస్థలో ఉన్నాడు. ఆ పిల్లోడి కోసం మేము అక్కడికి హాస్టల్కి సందర్శించడం జరిగింది. మిత్రుడు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొల్లపల్లి రవీందర్ గారి నేతృత్వంలో మేమందరం కూడా హాస్టల్ను సందర్శించడం జరిగింది. ఇంతకుముందు హాస్టల్లో వసతుల సంగతి దేవుడేరు, కానీ పిల్లలకు పర్యవేక్షణ లోపం వల్ల పాము కాటుకు గురవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏది ఏమైనా అక్కడ ఇన్ఛార్జి వార్డెన్ ఉండడం, ఆ వార్డెన్ డే బై డే 2 రోజులకు ఒకసారి హాస్టల్కి రావడం, పర్యవేక్షణ లోపం ఒకటి కొట్టొచ్చినట్టు కనపడ్డది. అట్లాగే సిబ్బంది కూడా లేరు హాస్టల్లో. 4-5 ఉండవలసినటువంటి సిబ్బంది 2 మాత్రమే ఉండడం, ఆ వాచ్మనే కుక్కు, వాచ్మనే కమాటి, వాచ్మనే స్వీపరు, అన్ని వాచ్మనే చేయడం, ఇంకొక వర్కర్ మాత్రమే హాస్టల్లో ఉండడం. తర్వాత పిల్లలు ఏదైతే స్కూల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more updates, subscribe to our channel. Thank you so much.